నమస్కారం డాక్టర్ నంది రమేశ్వరరావు గారు. సార్, రీసెంట్గా ఒక వార్త బయటకు వస్తూ ఉంది. ఏంటి అని అంటే హల్చల్ చేస్తూ ఉంది. 100 కోట్లు, ఒక ఎకరానికి 100 కోట్లు పెట్టి తీసుకున్నారు కోకాపేటలో అని చెప్పేసి అంటూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు మీరు. అసలు అంత పెట్టొచ్చు అంటారా? ఏంది అసలు ఈ స్టోరీ ఏంటి సార్? గవర్నమెంట్కి డబ్బులు కావాలి సార్, ఏం చేయాలి? మొత్తం మన మినిస్ట్రీ ఫోకస్ అంతా దేని మీద ఉందంటే అన్ని రంగాలు వదిలేసి రియల్ ఎస్టేట్ మీద పడ్డారు. ఓకే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రీన్, రోటీ కపడా మకాన్, ఎస్, అందులో ఒక అంశమే రియల్ ఎస్టేట్. తిండి, గుడ్డ, ఇల్లు, ప్రతి ఈ ఒక్కరు మూడు ఎప్పుడు లైమ్ లైట్లోనే ఉంటాయి. చిరంజీవి గారి లాగా ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఓకే. సో ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, భూమి అనేది పెరగదు, ఉన్న దాంట్లోనే పంచుకుంటూ పోవాలి. ఓకే. ఇక్కడ ఏం చేశారండి గవర్నమెంట్, చాలా మంచి అప్రోచ్. ఒక విధంగా అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్ని. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత ముందు కూడా పెరిగినాయి, రేట్లు పెరగలేదని నేను చెప్పట్లేదు, బట్ ఈ స్థాయిలో ఎప్పుడు పెరగలేదు ఇంత స్థాయిలో. 2021 ఆప్షన్లో, హెచ్ఎండి ఆప్షన్లో ఒక ఎకరం 60 కోట్లకి వెళ్ళింది 2021లో. అది అప్పుడు చాలా హైయెస్ట్. ఎకరం 60 కోట్లు. 60 కోట్లు 2 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు అదే ప్లేస్ దగ్గర మొత్తం 530 ఎకరాలు ఐడెంటిఫై చేశారు ఆ ఫేస్ లో, కోకాపేటలో. గోల్డెన్ మైన్ అంటున్నారు, రియల్ ఎస్టేట్ లో గోల్డెన్ మైన్. అంటే రాజ్ పుష్ప అని ఒక బిల్డర్ ఉన్నారు, ఎస్టిమేట్ మంచి బాగా ప్రాజెక్ట్స్ చేసేవాడు, ఆయన కొన్నారు. ఆ బిల్డర్ దీనికి బిడ్ చేశారు. ఏపీఆర్ గ్రూప్ రాజ్ పుష్ప చేస్తే ఐ థింక్ రాజ్ పుష్పకి వచ్చింది అది. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ 4 ఎకరాలు అక్కడ ఉంది. ఓకే. ఇది కానీ యాడ్ చేస్తే ఆయనకి అప్రోచ్ రోడ్ వస్తుంది, 100 ఫీట్ రోడ్. ఓకే. సో ఇది 100 కోట్లు 110 కోట్లు ఉన్నా లాస్ లేదు. దీనికి వాల్యూ పెరిగిపోయింది. ఇది ఎప్పుడో కొన్నారు, దీనికి వాల్యూ దానివల్ల వచ్చింది. ఇంట్లో స్విచ్ చేస్తే వాకిట్లో లైట్ వెళ్తుంది అని ఒక ప్రాబ్లం ఉంది. అదేవిధంగా ఇది కొంటే దీనికి పెరిగింది వాల్యూ. ఓకే. పెళ్లి సంబంధాలు వెళ్తే చూడు, మన పెద్ద కూతురు చూపిస్తే చిన్న కూతురు నచ్చుతుంది మనకి. ఎన్నో సినిమాల్లో చూసాం, ఒరిజినాలిటీలో కూడా చూసాం, వాట్ ఎవర్ రీజన్స్. ఓకే. అట్లా ఇక్కడ ఏంటంటే ఈ ల్యాండ్ కొంటే ఈ ల్యాండ్కి వేలు పెరిగింది. సో ఎందుకు పెరిగింది అంత రేట్ అనేది క్వశ్చన్ ఇక్కడ. గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 300 కోట్లు ఖర్చు పెట్టారు ఆ ఏరియాకి. రోడ్స్ కానీ, ఓఆర్ఆర్కి కనెక్టివిటీ కానీ, సిటీ నుండి వెళ్ళాలంటే ఎంతో, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 15-20 నిమిషాలు, మ్యాక్సిమం 20 నిమిషాలు. అండ్ హ్యాపెనింగ్ ఏరియా కోకాపేట అనేది హైలీ ఎలివేటెడ్ పొజిషన్లో ఉంది. ఈ పర్టికులర్ ప్లాట్ నెంబర్ 10 అనుకుంటాను, చాలా ఎలివేటెడ్ పొజిషన్. అంటే ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో అమితాబ్ బచ్చన్కి ఏముంది రోలు? అమితాబ్ అంటే తెలియని వ్యక్తి ఎవరు, ప్రపంచంలో తెలిసిన వ్యక్తి ఉంటారు, తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ఈ ప్రాజెక్ట్ చేశాక డెఫినెట్గా అలాంటి మైల్ స్టోన్ రీచ్ అవుతుంది. ఆ బిల్డర్ హిస్టరీలోనే పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ జోన్ ఈ ప్రాజెక్ట్ అనేది, మల్టిపుల్ పర్టికులర్ ప్లాట్ ఏదైతే కొన్నారో మల్టిపుల్ జోన్ అంటే 3.6 ఎకరాలు, 100 కోట్లు 75 లక్షలు పర్ ఎకర్, అంటే 101 crores అప్రాక్సిమేట్లీ. సో మల్టిపుల్ జోన్ అంటే ఎన్ని ఫ్లోర్లు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు సిటీలో మీరు వేయలేరు. ఇంతవరకు నాకు తెలిసి హైదరాబాద్లో 30 ఫ్లోర్లు హైయెస్ట్, 30-40. ఇది 100 ఫ్లోర్లు కూడా వేసుకోవచ్చు ఆయన అక్కడ. పర్మిషన్ ఉంది. రెసిడెన్షియల్ చేసుకోవచ్చు, కమర్షియల్ చేసుకోవచ్చు, రిసార్ట్ చేసుకోవచ్చు, హోటల్ చేసుకోవచ్చు, ఏదైనా మ్యూజియం చేసుకోవచ్చు, ఓషన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా. సో అంత ఛాన్స్ ఉంది. ఒక్కసారి అక్కడ పడింది, స్టార్ట్ అయిందంటే ఇండస్ట్రీస్ పడిపోతాయి. అంత పెద్ద ప్లేస్ కమర్షియల్ కూడా కడతారు. కమర్షియల్ కట్టారంటే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వచ్చాయంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఇల్లులు కావాలి, ఇల్లులు కావాలంటే అదర్ ఫెసిలిటీస్, గ్రాసరీస్, సినిమాలు, హాస్పిటల్స్, కాలేజ్, ఇవన్నీ కావాలి. అంటే సిటీ వేగంగా, అతి వేగంగా డెవలప్ అయిపోతుంది. సో గవర్నమెంట్ ఏంటంటే 2200 నుండి 2500 కోట్లు ఎక్స్పెక్ట్ చేసేది ఈ ఆప్షన్లో. ఇప్పటికే వాళ్ళకి 3300 వచ్చేసింది కోట్లు. అంటే డైరెక్ట్ ఇన్కమ్. ఇది ఒకటే ఇన్కమ్ కాదు, ఇది ఖాళీ ల్యాండ్ కొనడానికి. ల్యాండ్ కొనాక మనం ప్లాన్ సపరేట్ చేస్తాం కదా, డిటిసిపి, హెచ్ఎండి ప్లాన్. ఆ ప్లాన్ కట్టడం కొన్ని కోట్లు కట్టాలి పర్మిషన్స్కి. 100 ఫ్లోర్లు అంటే ఈచ్ ఫ్లోర్కి ఎంత పడుతుంది క్యాలిక్యులేషన్, అది కొన్ని కోట్లు. ఇది అయిపోయిన తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్, అది కొన్ని కోట్లు, ట్యాక్సెస్, జిఎస్టీ, ఇవన్నీ యాడ్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోం, 10,000 కోట్లు మినిమం డైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ 3 to 5 yearsలో అది ఒక ఫెంటాస్టిక్, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. నియోపాలిస్ అనేది ఏషియాలోనే మంచి టాప్ సిటీ అయిపోతుంది.
ఇప్పుడు కోకాపేట ఏరియాలో ఒక ఎకరం ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడ కొన్నా సరే అదే రేంజ్ ఉంటుందా సార్? అదే కొద్దిగా తేడా ఉంటుంది, 60 నుండి లేదా 70 నుండి 100 కోట్ల మధ్య రేంజ్ అవుతుంది. అన్ని ప్లాట్లు ఆ రేట్ రావు. ఇది కొద్దిగా అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీనికి రోడ్డు పక్కనే ఉంది, ఓవరాల్ దగ్గర ఉంది, అండ్ ఎలివేటెడ్ పొజిషన్లో ఉంది, ల్యాండ్స్కేపింగ్ చేసుకోవచ్చు. అందుకని జనరల్గా 70-75 కోట్లు యావరేజ్ నడిచింది. ఓకే. సో ఆ 75 కోట్లు అనేది సిటీలో ఎక్కడా లేదు, ఇప్పుడు ఎక్కడ అదర్ స్టేట్స్లో అంత లేదు ఎక్కడ. సో మేబీ బాంబే, ఢిల్లీ ఉండొచ్చు కొద్దిగా, బట్ అదర్ ఏరియాస్లో ఇట్స్ భూమి. ఇప్పుడు లాస్ట్ 10 yearsలో ఈ ప్రైస్ వచ్చిందంటే ఓన్లీ ఫర్ హైదరాబాద్, తెలంగాణ. ఓకే. ఈవెన్ ఏపీలో కూడా అంత లేదు. ఎందుకంటే దీనివల్ల ప్రపంచంలోనే హైదరాబాద్ అంటే ఏంటో తెలిసిపోతుంది. అందరూ హైదరాబాద్ వైపే చూస్తున్నారు. 111 జీవో ఎత్తేస్తే 132,000 ఎకరాలు పరిధిలోకి వస్తుంది. ఆ సిటీ డెవలప్ అయితే ఇప్పుడున్న హైదరాబాద్ వేస్ట్, గచ్చిబౌలి నథింగ్. అంటే దానికి అంత ప్లానింగ్ జరుగుతుంది. ఓకే. ఇప్పుడు కోకాపేట తర్వాత ఆ రేంజ్కి డెవలప్ అయ్యేది ఏదైనా ఏరియా ఉందా సార్? అంటే దాని సరౌండింగ్ ఏదైతే ప్లాట్ ఉందో అక్కడ 5 kilometers ఆల్రెడీ ఏరియా డెవలప్ అయిపోయినట్టే, ఆల్రెడీ రేట్లు పెంచేశారు ఓనర్స్. ఓకే. అది కాకుండా మీకు వెస్ట్ జోన్లో అయితే మొదట్లో వెస్ట్ జోన్ బాగా గచ్చిబౌలి, తెల్లాపూర్, కొల్లూరు, కొత్తూరు ఇవన్నీ కూడా బాగానే పెరిగినాయి. నెక్స్ట్ హైక్ ఏంటంటే శ్రీశైలం హైవే. ఇప్పుడు ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ఈ 3 మంచి జోరులో ఉన్నాయి. హైదరాబాద్ బెటర్ ఏంటంటే అడ్వాంటేజ్, మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ఒక్క సైడే పెరుగుతున్నాయి, ఒక సైడు లేదా 2 సైడ్లు. హైదరాబాద్లో 4 సైడ్లు పెరుగుతుంది. నార్త్ ఇటు, వెస్ట్ ఇటు, సౌత్ ఇటు, ఈస్ట్ ఇటు. సో 4 పక్కల అటు మేడ్చల్ రోడ్ వెళ్తుంది, కొంపల్లి, ఇటు శ్రీశైలం, అమంగల్, కడతాల్, ఆదిబట్ల అది డెవలప్ అవుతుంది. అట్లానే ఫార్మసిటీ వచ్చింది, అక్కడ వికారాబాద్లో నిమ్స్ వచ్చింది, ఇక్కడ నియోపాలిస్ వచ్చింది. ఇప్పుడు జియో ఎత్తేసిన ఏరియాలు అక్కడ కూడా శంకర్పల్లి, మోకిల్ అవన్నీ కూడా ఆల్రెడీ హైప్లో ఉన్నాయి. 30-40 కోట్లు అయిపోయింది అక్కడ కూడా. సో హైదరాబాద్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన బెనిఫిట్. కొద్దిగా రేట్ ఆఫ్ గ్రోత్లో ఇప్పుడు నాకున్న అనుభవం ప్రకారం మార్కెట్ సిచ్యువేషన్ బట్టి శ్రీశైలం పికప్లో ఉంది. వెస్ట్ జోన్లో ఆల్రెడీ పికప్ అయిపోయింది రేట్స్. ఓకే. శ్రీశైలంలో నేను చెప్పినట్టు ఆదిబట్ల, ఫార్మ, ముచ్చర్ల, కడతాల్, అమంగల్ అనేది అక్కడ 15,000, 20,000, 30,000 దొరుకుతుంది. ఓకే. అది దొరికి కొనుక్కుంటే మళ్ళీ ఎప్పుడైనా అప్రిషియేట్ అయింది దగ్గర కొనకూడదు. వెస్ట్ జోన్లో ఆల్రెడీ 60,000, 70,000 రీచ్ అయిపోయింది. ఇప్పుడు ₹1,00,000 కొన్నాను అనుకోండి, ఆఫ్టర్ 5 years 1,20,000 అవుతుంది. అదే 10,000 కొన్నాను అనుకోండి, 1,00,000 అవుతుంది. 5 yearsలో డబుల్ గ్యారంటీ, ట్రిపుల్ అయ్యే అవకాశాలు. 5 yearsలో డబుల్ అయితే అవుతుంది, 10 yearsలో 4 times అయిపోతుంది. ఏ బ్యాంక్లో మీకు అప్రిషియేషన్ రాదు. అండ్ కోకాపేటలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి హైలైట్, యాక్సెస్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద సిటీ. అందుకనే దానికి ఉన్న ప్రాముఖ్యత. అది మన వాళ్ళు పెట్టినప్పుడు 60-70 కోట్లు అనుకున్నారు, బట్ బిడ్డింగ్ అలా కాంపిటీషన్ ఉన్నప్పుడు అటువంటి రేట్లు పెరుగుతాయి. సో దీనివల్ల గవర్నమెంట్కి బెనిఫిట్, బిల్డర్కి బెనిఫిట్, సిటీకి బెనిఫిట్, ఇన్వెస్టర్స్కి బెనిఫిట్. ఎందుకంటే రేట్లు డెఫినెట్గా పెంచేస్తారు. దీనివల్ల మీకు మంచి టాక్ నడుస్తుంది, హైప్ నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఎలక్షన్ అయిన దాకా కొద్దిగా స్లో ఉండొచ్చు, ఎలక్షన్ దాటిందంటే సేమ్ గవర్నమెంట్ వచ్చిందంటే ఇంకా రియల్ ఎస్టేట్ తిరగలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే డాక్టర్ నంది రామేశ్వరరావు గారి క్లాసెస్లో ఎన్రోల్ చేసుకొని మీరు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని రియల్ ఎస్టేట్ నేర్చుకొని ఏ విధంగా చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మీరు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.